చంద్రబాబు నాయుడు గారికి భారీ షాక్ ఇచ్చిన ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇలాంటి షాక్ ఇస్తారని ఎవరు కూడా ఎప్పుడూ కళ్ళ కూడా ఊహించలేనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా నెట్టింట ఇప్పుడు మాత్రం ఎంతగానో వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ గురించి అందరికీ తెలిసిందే. తను మాత్రం ఎప్పుడు చూసినా కానీ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటూ ఉంటారు. అయితే మరి ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే, యంగ్గా జూనియర్ ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా ప్రచార రంగంలోకి వస్తాడు అంటూ ఎప్పటివరకు కూడా ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆయన మాత్రం అసలు మౌనం వీడలేదన్న సంగతి తెలిసిందే కదా. కానీ ఇప్పుడు ఏకంగా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధీటుగా పోటీ చేసేలాగా అందరి గుండెల్లో వణుకు పుట్టేలాగా జూనియర్ ఎన్టీఆర్ ఆలోచనకు వచ్చి టీడీపీ ముఖ్య అభ్యర్థిగా సీఎం అధినేతగా తను మాత్రం రావాలని అనుకుంటున్నారట. అందుకోసమని తన తాతగారి యొక్క ఆశయాలను నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకురావడం మాత్రమే కాకుండా టీడీపీ బరిలోకి దిగుతున్నాను. ఇక టీడీపీ పగ్గాలు అన్నీ కూడా నా చేతిలోనే ఉంటాయి. ఇక ఈ పగ్గాల ద్వారా ప్రజలందరికీ మంచి చేసే బాధ్యత, ఆలోచన నాది అంటూ చంద్రబాబు నాయుడు గారికి షాక్ ఇచ్చేలాగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారట. దీంతో చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారట. ఇన్నాళ్ళు ఎక్కడో ఒక మూల సినిమాలు తీసుకుంటూ ఉన్నారు అని అనుకున్నాము. కానీ ఇప్పుడు ఏకంగా టీడీపీ ముఖ్య అధినేత నేనే అంటూ ఆయన బయటికి రావడం ఏంటో అర్థం అవడం లేదు అంటూ ఎంతగానో తలపట్టుకుంటున్నారట చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని రాజకీయ రంగంలోకి రాకుండా ఆపుతున్న నేపథ్యం తెలిసిందే కదా. కానీ ఇప్పుడు ఏకంగా పగ్గాలన్నీ కూడా తెంపుకొని ఎన్టీఆర్ ఇలా విరుచుకుపడడం అందరినీ కూడా షాక్కి గురి చేస్తుందని చెప్పాలి.